ఈరోజు మట్లాది వారము. ఆ రోజుల్లో యెరూషలేము ప్రాంతంలోకి యేసుక్రీస్తు వచ్చినప్పుడు అనేకులు యూదులు క్రీస్తుకి స్వాగతం పలుకుతూ ఉంటారు. ఆయన ఒక చిన్న గాడిద పిల్లను ఎక్కేసి వస్తున్న సమయంలో అక్కడున్న యూదులందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని సంతోషముతో సమాధానముతో యూదుల రాజుకే జయ, దావీదు కుమారుడికి జయమని పలుకుతూ ఆయన స్వాగతం పలుకుతూ యెరూషలేము పట్టణం తీసుకెళ్ళి అయితే జ్ఞాపకం చేసుకొని మనం ఈ రోజుల్లో క్రీస్తుని ఆహ్వానించుకునే వారిగా ఉండాలి. క్రీస్తు ఎలా మనం ఆహ్వానించుకోవాలంటే మన హృదయంలో క్రీస్తు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తు మన హృదయంలో ఉంటాడో అప్పుడు మనకి సంతోషము సమాధానం దొరుకుతుంది. క్రీస్తు మన దగ్గర ఉన్నప్పుడు మనకి విజయము కలుగుతూ ఉంటుంది. కనుక క్రీస్తుని మనం ఆహ్వానించుకునే వారిగా ఉండాలి. క్రీస్తు యొక్క బిడలుగా మనం జీవించే వారిగా ఉండాలి. ఈ రోజుల్లో క్రీస్తు లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. కనుక క్రీస్తు మన హృదయంలో ఉంటూ ఒకవేళ క్రీస్తు కనుక మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా మనం విజయాన్ని సమకూరుస్తాము. జయ గీతములు పాడుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక.